యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 6 జిల్లాల్లో ఈ నెల 27వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. ఈ సంవత్సరం ఆఖరిలో నిర్వహిస్తున్నటువంటి అతిపెద్ద జాబ్ మేళాగా చెప్పుకోవచ్చు. మొత్తం 6 జిల్లాల్లో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని, ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. జిల్లాల వారీగా నోటిఫికేషన్ల వివరాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఇక ఏ జిల్లాలో ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎస్బీఐ క్లర్క్స్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ అన్ని రకాల ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 6 జిల్లాల్లో జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతోందండి. ఈ నెల 27వ తారీఖున ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఇక జిల్లాల వారీగా నోటిఫికేషన్ల వివరాలు అయితే చూద్దాం. ఫస్ట్ ఏ జిల్లాల్లో, ఈ 6 జిల్లాలు ఏవి, ఏ జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారనే డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ఎందుకంటే వేరే జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటే ఈ వీడియోని ఇంతటితో స్కిప్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీ జిల్లా ఏది అనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో ఖచ్చితంగా జాబ్ మేళాలు అయితే నిర్వహిస్తుంటారండి. ప్రముఖ కంపెనీల్లో, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ కోసం. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఈ నెల 27వ తారీఖున జాబ్ మేళాలు నిర్వహించే ప్రాంతాలు వచ్చేసి పల్నాడు జిల్లాలో జాబ్ మేళాను అయితే నిర్వహించడం జరుగుతుంది. అలాగే తిరుపతి జిల్లాలో జాబ్ మేళాను నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నెల్లూరు జిల్లాలో కూడా జాబ్ మేళాను అయితే నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 2 ప్రాంతాల్లో జాబ్ మేళాను అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఏ ప్రాంతాలు అనేది తర్వాత చెప్తాను. నెక్స్ట్, నంద్యాల జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. అన్నమయ్య జిల్లాలో జాబ్ మేళాను అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. తిరుపతి జిల్లాలో మరొక ప్రాంతంలో కూడా జాబ్ మేళా అయితే ఈ నెల 27వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇక్కడ కోనసీమ జిల్లాలో మొత్తం 2 ప్రాంతాల్లో జాబ్ మేళాను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఈ నెల 27వ తారీఖున జాబ్ మేళాలు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు వీడియోని చూస్తుంటే ఇంతటితో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీకు ఉపయోగం ఉండదు. మీ జిల్లా ఏదనేది మాత్రం కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా చెప్పడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి జాబ్ మేళాలు ఏ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు అనే డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కన్నా ఫస్ట్ వచ్చేసి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు అయితే తెలుసుకున్నాము. పల్నాడు జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కన్నా ఎస్కేబిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, సాగర్ రోడ్. అందరికీ కూడా మంచి రిటర్న్స్ చేయాలని ఆశ ఉంటుంది. బట్ ఎవ్వరూ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయరు. మీ అందరి కోసం మాచర్ల కాన్స్టిట్యున్సీ, పల్నాడు డిస్టిక్, ఈ ప్రాంతంలో జాబ్ మేళాను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మొత్తం పల్నాడు జిల్లాలో జాబ్ మేళాలో మొత్తం 4 కంపెనీలు అయితే పాల్గొననున్నాయన్నమాట. ఈ 4 కంపెనీలకు సంబంధించి ఎటువంటి అర్హతల వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనొచ్చంటే ఇచ్చారు చూడొచ్చు. ఇక్కడ మీరు అమర్ రాజా గ్రూప్ కంపెనీలో కూడా ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా, ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అన్ని అర్హతల వాళ్ళకి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఈ నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కనుక కంపెనీల వివరాలన్నీ ఇక్కడ ఉంటాయండి. అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఆ కంపెనీలో ఎటువంటి అర్హతల వాళ్ళని భర్తీ చేస్తున్నారు, వర్క్ లొకేషన్ ఎక్కడ, ఈ ఉద్యోగం పొందేటటువంటి
అభ్యర్థులు ఎక్కడ పని చేయాల్సి ఉంటుంది అనే డీటెయిల్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. చిత్తూరులో పనిచేసేదానికి అవకాశం ఉంది, గుంటూరు, హైదరాబాద్, అలాగే మొత్తం అక్రాస్ ఏపీలో పనిచేసేదానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. పిడుగురాళ్ళ, మాచర్ల, గుంటూరు ఈ ప్రాంతాల్లో వర్క్ లొకేషన్ అయితే ఉందన్నమాట. శాలరీ కూడా చాలా మంచి శాలరీ అయితే ఉంది. దాదాపు 25,000 వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ 18 నుంచి 25,000 అనేసి ఇచ్చారు. ఇంకా వేకెన్సీస్ కూడా చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పల్నాడు జిల్లాలో జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ జాబ్ మేళాలో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటారో అభ్యర్థులందరూ కూడా అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే మీరు సెర్చ్ చేసైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు చూడండి, naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఆన్లైన్లో మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గానే ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులే ఈ జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. ఈ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో అభ్యర్థులకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఈ కాంటాక్ట్ నెంబర్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ నెల 27వ తారీఖున జాబ్ మేళా ఉంటుంది. ఇంకా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా వివరాలు చూసుకుంటే, తిరుపతి జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్, కేటీ రోడ్, తిరుపతి ఈ ప్రాంతంలో జాబ్ మేళాని అయితే ఈ నెల 27వ తారీఖున నిర్వహించడం అయితే జరుగుతుంది. జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకునే అభ్యర్థులు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందనేసి చెప్తున్నారు. చూడొచ్చు మీరు ఇక్కడ naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి. ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి ఏమైనా ఇక్కడ జాబ్ మేళా నిర్వహించే ప్రాంతానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ నెంబర్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఎన్ని కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందంటే, తిరుపతి జిల్లాలో మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందండి. ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th క్లాస్, ఐటీఐ, డిప్లొమా అన్ని అర్హతల వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా శాలరీ కూడా 15,000 రూపాయల వరకు శాలరీ ఉంటుందనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం కల్పిస్తున్నారు. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఈ జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడెక్కడ పనిచేయచ్చు అంటే కన్నా తిరుపతిలో పనిచేసేదానికి అవకాశం ఉంటుంది, పుత్తూరులో పనిచేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ జాబ్ మేళాలో జాబ్ పొందేటటువంటి అభ్యర్థులు. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ జిల్లా వచ్చేసి నెల్లూరు జిల్లా అండి. నెల్లూరు జిల్లాలో ఏ ప్రాంతంలో అంటే కన్నా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఉప్పు చెరువు రోడ్, కందుకూరు, ఎస్పీఎస్ నెల్లూరు డిస్టిక్ అనమాట. ఇక్కడ కందుకూరులో జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లాకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కందుకూరు అనే ప్రాంతంలో వచ్చేసిందో మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. ఇక్కడ అమర్రాజు బ్యాటరీస్ కంపెనీలో కూడా ఉద్యోగాలు భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ అర్హతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. డిగ్రీ, డిప్లొమా అర్హతల వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం కల్పిస్తున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు అనమాట. ఇక్కడ ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులు ఎక్కడ పనిచేయాలనేది కూడా ఇచ్చారు. రామాయపట్నం, కావలి, చిత్తూరు, శ్రీ సిటీ ఈ ప్రాంతాల్లో వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. నెక్స్ట్ జిల్లా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి అండి. మరొక ప్రాంతంలో కూడా నెల్లూరు జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడంటే కన్నా శ్రీ వైకేఆర్ అండ్ కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, నేతాజీ నగర్, స్టౌబీడి కాలనీ, కొవ్వూరులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. ఎస్పీఎస్ నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఈ ప్రాంతంలో మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, టీసీఎల్, రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ ఈ కంపెనీల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మొత్తం మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ, ఇంటర్మీడియట్ అర్హతల వాళ్ళు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటర్మీడియట్, డిగ్రీ, అదేవిధంగా ఎంబీఏ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ జాబ్ పొందేటటువంటి అభ్యర్థులకి వర్క్ లొకేషన్ వచ్చేసి నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో పనిచేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఓకేనా.
నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ నంద్యాల జిల్లా అండి. నంద్యాల జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. ఏ ప్రాంతంలో అంటే ఎన్ఏసి సెంటర్, వన్నెరా హై స్కూల్ రోడ్, ఎంకే టౌన్షిప్ ఆపోజిట్ గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, డోన్, నంద్యాల డిస్టిక్ అండి. మరోసారి చెప్తున్నాను, మీరు కావాలంటే ఒకసారి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి క్లియర్గా చదువుకోండి. మీ ప్రాంతానికి సంబంధించి మీకే అవగాహన ఉంటుంది. ఎన్ఏసి సెంటర్. Here's a look at my week on Facebook Gaming. Monday morning, I play puzzle games. On Tuesday, I choose racing games. Friday evening, I use groups to see what my friends want to play. Play the games you want and share with friends on Facebook Gaming. నేను డ్రైవ్ చేస్తే స్పీడ్ గా వెళ్తుంది. శ్రీమద్ రమారమణ గోవిందో హార్. ఓ పెద్ద మనిషి బయటికి దిగు. రోడ్డు నీ బాబుదనుకున్నావా? ఏయ్ నిన్ను వన్నెరా హై స్కూల్ రోడ్, ఎంకే టౌన్షిప్ ఆపోజిట్ గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, డోన్, నంద్యాల డిస్టిక్ అనమాట. డిసెంబర్ 27వ తారీఖున జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఈ కాంటాక్ట్ నెంబర్స్లో కాంటాక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. నంద్యాల జిల్లాలో ఈ ప్రాంతంలో డోన్ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం కల్పిస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది నంద్యాల జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ అన్నమయ్య జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. అన్నమయ్య జిల్లాలో ఏ ప్రాంతంలో అంటే ఎస్జి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, పీలేరు, అన్నమయ్య డిస్టిక్. ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. అన్నమయ్య జిల్లాలో మొత్తం 3 కంపెనీల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్, అలాగే ఫార్మా బ్రిడ్జ్ సొల్యూషన్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ కంపెనీలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఫార్మసీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి. శాలరీ కూడా చాలా మంచి శాలరీ అయితే ఇక్కడ నోటిఫికేషన్లో చూపించడం అయితే జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి ఏపీ టు టీఎస్ అనేసి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పనిచేయాల్సి ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నాయి వేకెన్సీస్. అలాగే పీలేరు, మదనపల్లె ఈ ప్రాంతాల్లో పనిచేయాల్సింది అయితే ఉంటుందన్నమాట ఇక్కడ జాబ్ పొందేటటువంటి అభ్యర్థులు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అందరూ ఒకటే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులే జాబ్ మేళాలో పాల్గొనాలి. ఇకపోతే తిరుపతి జిల్లాలో మరొక ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జాబ్ మేళా నిర్వహించడం అయితే జరుగుతుంది. విక్రమ్ డిగ్రీ కాలేజ్, శ్రీకాళహస్తి, తిరుపతి డిస్టిక్. ఈ ప్రాంతంలో డిసెంబర్ 27వ తారీఖున జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుందన్నమాట. శాలరీస్ కూడా చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి మీకు ఆ కంపెనీల వివరాలు, వర్క్ లొకేషన్ అవన్నీ నచ్చితే జాబ్ మేళాలో పాల్గొనవచ్చు అనమాట. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాబ్ మేళాను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో అంటే వికేవి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కొత్తపేట. ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. కొత్తపేట ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఏ కంపెనీల్లో మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ప్రాంతంలో డిసెంబర్ 23వ తారీఖున జాబ్ మేళా అయితే ఉంటుంది. 3 కంపెనీల వివరాలు ఇచ్చారు. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి
మేల్ క్యాండిడేట్స్ సపరేట్గా పాల్గొనేవి ఉంటాయి, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే భర్తీ చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. ఇక్కడ ఎస్ఎస్సి అండ్ అబోవ్ అనేసి ఇచ్చారు, అంటే 10th క్లాస్ నుంచి ఆ పైగా అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ జిల్లా కూడా కోనసీమ జిల్లాకు సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే ఉందండి. కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి మరొక ప్రాంతంలో జాబ్ మేళా ఉంది. ఇక్కడ ఎక్కడంటే మిరియం డిగ్రీ కాలేజ్ అమలాపురం, మిరియం డిగ్రీ కాలేజ్ అమలాపురం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈ ప్రాంతంలో జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారు. 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతోందనమాట. అన్ని అర్హతల వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. మీరు జాబ్ మేళా నిర్వహిస్తున్నటువంటి ప్రాంతంలో ఏ ఏ కంపెనీల్లో ఉద్యోగాలు భర్తీ చేయబడుతున్నారు, ఎటువంటి అర్హతల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, జాబ్ రోల్ ఏంటి, వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, శాలరీ, ఆ కంపెనీలో భర్తీ చేసే ఉద్యోగాలకి శాలరీ ఎంత ఉంటుంది, ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఏజ్ ఎంత అనే వివరాలన్నీ తెలుసుకొనేసి ఉద్యోగాలకి సంబంధించి మీరు జాబ్ మేళాలో పాల్గొనండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బేబీకి ర్యాషెస్ లేవు, ఎందుకంటే కొద్దిగా కూడా తడి ఉండదు. అందుకే కేవలం ప్యాంపర్స్. తక్కువ ధర ఉండే డైపర్ కాదు, ఎందుకంటే ప్యాంపర్స్ లో ఉంది అలోలోషన్ గల యాంటీ ర్యాష్ బ్లాంకెట్. ఇది స్కిన్ కి కొద్దిపాటి తడి కూడా తగలకుండా కాపాడుతుంది. 100% వరకు ర్యాష్ ఫ్రీ నైట్స్ కోసం. మరి మీ డైపర్ బమ్ చెక్ బమ్ టెస్ట్ పాస్ అయిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఒకానొక స్టేజ్లో నరసింహకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయింది. అప్పుడు నువ్వేం